లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాని ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 195 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. 34 మంది కేంద్ర మంత్రులకు మరోసారి అవకాశం కల్పించారు. సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావుడే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై ఇటీవల సుదీర్ఘ చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్ర మంత్రుల పేర్లను ప్రకటించారు. ఇందులో 2 మాజీ మంత్రులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చోటు కల్పించారు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో 28 మంది మహిళలు ఉన్నారు. యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు వినోద్ తావుడే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలకు చోటు కల్పించారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా యూపీ నుంచి 51 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12, తెలంగాణ 9, జార్ఖండ్ 11, ఛత్తీస్గఢ్ 12, ఢిల్లీ 5, జమ్మూ కాశ్మీర్ 2, ఉత్తరాఖండ్ 3, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్, దమన్ అండ్ దీవ్ నుంచి ఒక్కో అభ్యర్థిని ప్రకటించారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్, సర్బానంద్ సోనోవాల్, గజేంద్ర షెకావత్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ చంద్రశేఖర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, అర్జున్ ముండాలకు మళ్లీ అవకాశం కల్పించింది. గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేయనున్నారు. యూపీలోని లక్నో స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్, అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ మరోసారి బరిలో నిలవనున్నారు. రమేష్ బిదూరి, పర్వేష్ వర్మ, మీనాక్షి లేఖి, హర్షవర్ధన్, సాధ్వి ప్రజ్ఞ ఠాకూర్ పేర్లను వారి స్థానాల నుంచి తప్పించారు. న్యూఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సరీ స్వరాజ్ తొలిసారి ఎన్నికల బరిలో నిల్వనున్నారు. కేరళలోని లోక్సభ స్థానం నుంచి సినీ నటుడు సురేష్ గోపి, యూపీ నుంచి హేమమాలిని, రవికిషన్ లోక్సభ బరిలో నిల్వనున్నారు. వచ్చే వారం మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మరిన్ని పేర్లపై తదుపరి భేటీలో స్పష్టత రానుంది.